I would like to explain about the human values. About the topic, understanding the human being as the coexistence of the self and the body. As the human beings, we have the feelings about the self and the body control. To exist to both the self and the body, we have the first of all ending objectives. Like, అంటే ఫస్ట్ మన హ్యూమన్స్ అన్న తర్వాత సెల్ఫ్గా అంటే ఫిజికల్గా మనం ఒకటి ఆలోచిస్తాం అంటే మెంటల్గా ఒక వర్క్ చేస్తాం. ఫిజికల్గా అంటే ఏంటి మన బ్రెయిన్ ఆలోచనలు ఒక్కొక్కసారి మన క్లాస్లో ఇక్కడ ఉన్న ఒక్కొక్కసారి ఏదో ఆలోచిస్తాం. అంటే బాడీ అంటే పని చేస్తున్నప్పుడు బాడీ వర్క్ చేస్తుంది. అలా కాకుండా సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్గా బాడీని సెల్ఫ్ని ఎలా మేనేజ్ చేయాలని ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు హ్యూమన్ బీయింగ్ అంటే బాడీ అనేది సెల్ఫ్ బాడీ రెండు మెర్జ్ అయి ఉంటాయి కదా. సో మనం ఒక ఆస్పెక్ట్స్ అనే ఫీలింగ్స్ని ప్రతి ఒక్క ఫీలింగ్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. దీంట్లో 2 టైప్స్, సెల్ఫ్ బాడీ అంటే ఫిజికల్గా మనం ఏం ఆలోచిస్తామో అలాగే మెంటల్గా ఏం చేస్తామో అని చెప్పి. హ్యూమన్ బీయింగ్ అంటే దాని డెఫినేషన్ సెల్ఫ్ ప్లస్ బాడీ అంటే మన మైండ్ అనుకునే థాట్స్ని ఏదైతే అనుకుంటామో అలాగే దాన్ని ప్రాక్టికల్గా వర్క్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్కి బాడీకి డిఫరెన్సెస్ ఉంటాయి. సెల్ఫ్ అంటే నాన్ మెటల్ అంటే మన బ్రెయిన్లో ఏదైతే థాట్ అనుకుంటున్నామో ఆ థాట్ని మనం టచ్ చేయడం కానీ దాని గురించి ఆలోచించడం కానీ చేయడం. అలాగే బాడీ వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ మనం చేసే వర్క్ని డిపెండ్ చేసుకుంటాం. సో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ మనం చేయగలుగుతాం. నెక్స్ట్ సెల్ఫ్ నీడ్స్, మనం ఫస్ట్ వర్క్ స్ట్రెస్గా ఉండాలి, వర్క్ ఏదైనా చేయాలంటే ఫస్ట్ మనకి మెంటల్ అనేది పీస్గా ఉండాలి అంటే మనం కూడా సాటిస్ఫైగా ఉంటాం. అలాగే బాడీ వచ్చేసరికి యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం తిండి నిద్ర ఫుడ్ షెల్టర్కి అలా కావాలి. నెక్స్ట్ యాక్టివిటీస్, మన బ్రెయిన్ ఏంటి ఏదైనా పని చేయాలంటే ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఆలోచించాలి. మనకు వచ్చిన థాట్స్ న్యూరల్ సిస్టమ్ ద్వారా బాడీ ఏంటంటే దాన్ని అనుభవించాలి. సెల్ఫ్ నీడ్స్ ఆర్ కంటిన్యూస్ అండ్ బాడీ నీడ్స్ ఫిజికల్ అండ్ లిమిటెడ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ నీడ్స్ అంటే మనం ఏదైనా ఆలోచిస్తే ఇక్కడ కూర్చొని ఏదో పని చేయాలి ఒకసారి ఆలోచించమే కదా మనం ఏదైనా ఆలోచిస్తాం. కానీ బాడీ ఏంటి మనం అనుకున్న దాన్ని ఆలోచించమే కాకుండా అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే అనుకోవడం ఈజీగా ఏదైనా అనుకుంటాం చేయాలి చేద్దామని చెప్పి, కానీ ఆ వర్క్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ టైమర్ కోఆర్డినేట్ ఉంటుంది. సెల్ఫ్ అంటే మన బ్రెయిన్ ఆలోచించేటప్పుడు అలా ఉండాలి ఎలా చేయాలి అలా చేయాలి చాలానే ఆలోచిస్తాం. కానీ అలాగే బాడీ చేసేటప్పుడు ఆ వర్క్ని మనం పర్టికులర్గా చేయలేదు. నెక్స్ట్ యాజ్ ఏ బాడీగా మనం ఏ వర్క్ చేయొచ్చు, అబ్జర్వ్స్ అనలిస్ జడ్జెస్ అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఎలా చేద్దాం ఏంటని ఆలోచిస్తాం. మనం దాని నుంచి తెలియకపోయినా తెలుసుకుని ఎలా చేయాలనుకుని తర్వాత ఆ వర్క్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒక మనం ఫుడ్ తింటాం అనుకో, సపోజ్ మనకు బయట ఫుడ్ తినాలంటే ఫస్ట్ ఎవరికైనా ఏ ఫేవరెట్ అయినా ఒకసారి ఆలోచించి మనకి ఏదైతే ఇష్టమైతే అదే తింటాం. ఇంప్లికేషన్స్ ఆఫ్ హార్మోనియస్ లైఫ్ అంటే ఒక్కొక్క ఏజ్లో మన ఒక థింకింగ్ లెవెల్ అనేది ఒక్కోలా ఉంటుంది. చిన్నప్పుడు దాటిలో చైల్డ్హుడ్ దాటిన తర్వాత అడల్సెన్స్ దాటిన పర్టికులర్ ఏజ్ వచ్చాక ప్రతి ఒక్క మైండ్ సెట్ అనేది మారు, ఎందుకంటే అక్కడ హార్మోనియస్ లైఫ్. అలాగే ఒక్కొక్కసారి మన ఫీలింగ్స్ వస్తాయి మనం చేస్తూ ఉంటాం. మన నెగ్లిజెన్స్ ఆఫ్ ఎమోషనల్ అండ్ ఇంటెలెక్చువల్ వెల్ బీయింగ్ వల్ల మన థాట్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతాయి, వర్క్లో పెరగడం కానీ తగ్గడం కానీ ఏజ్ బట్టి మన థాట్స్ మన బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. థ్యాంక్స్.